నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ పెట్టండి. ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారండి. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్ల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నాయి. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుందండి. మనం ఈ వారం సంతలో రేట్లు ఏ విధంగా ఒకసారి సంతలో లోపలికి వెళ్ళి చూద్దామండి. మన ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మనం పెట్టే వీడియోలు ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఈరోజు మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దాము. వాళ్ళు 3 ఉన్నాయి. ఇవే అది గొర్రె పిల్లనా? ఎట్లా చెప్తున్నావునా? ఒక మేక, ఒక పిల్ల, ఒక మేక, ఒక పిల్ల 14,000 అయితే చెప్తున్నారండి. 14,000. దీంట్లో ప్రతి మంగళవారం గొర్రెలు, మేకల సంత అయితే జరుగుతుందండి. ఈ వారం ఏ విధంగా జీవాలు వచ్చాయి, అలాగే ధరలు ఏం ధరలు అయితే నడుస్తున్నాయి, మనం సంతలో లోపలికి వెళ్ళి చూద్దాము. అయితే ఉన్నాయి, కట్ట బాగా పెద్ద సైజులో ఉన్నాయి. ఏం రేట్లా ఇవి మేకపోతులు? పెద్ద సైజు ఒక 16 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయండి. చెప్పు టీవీలో వస్తావు, చెప్పు 18,000 జత. మీ ఇంట్లో టీవీలో చూసుకొచ్చింది. అడిగినారా? ఏం రేట్కి అడిగినారా? కొనిండేది 18,000తో కొన్నారా? యా ఊరు నుంచి? వాళ్ళు చెప్పిన 21 చెప్పిరే. నువ్వు 18,000తో కొన్నా కాదు, ఒక 18 కేజీలు పడవచ్చా మాంసం పరంగా? ఒకటే 14-13 పడతాయి. రైట్ రైట్ 13 కేజీలు వస్తాయంటారు అంతే. రైట్ రైట్ థ్యాంక్స్. ఏది 14,400 జత. మేకలే కొన్నారా మీరు? ఎంత చెప్పినారు పెద్ద వాళ్ళు? వాళ్ళు ఎంత చెప్పినారు? 16 చెప్పినారు. 14,400తో మేకలు ఇచ్చినారు. అన్ని పెద్ద మేకలే. పిల్లలు లేవా దీనిలో? ఒక పిల్ల కాళ్ళ కింద, ఒక పిల్ల కాళ్ళ కింద. యా ఊరు నుంచి పెద్ద మీరు? ముదుగుబ్బ నుంచి వచ్చి కొనుక్కున్నారు. రైట్ పెద్ద, థ్యాంక్స్ పెద్ద. మేకపోతులే ఏం రేట్ చెప్పినారు? మేకపోతులు 32,000 జత. 32,000. ఫోటో బాగా తీస్తాం, రేటు కరెక్ట్గా చెప్తే వచ్చేస్తారు అట్లా. 32,000. ఎంత కడిగినా? 29తో అడుగుతున్నారు. నీ ఉద్దేశం 30 అయితే ఇద్దామని అనుకుంటున్నా. 29. ఎన్ని కేజీలతో రావచ్చు? మాత్రము మేకపోతులు మాత్రం కాదా, ఎన్ని కేజీలతో రావచ్చు అంట? 25 కేజీల పరంగా పడవచ్చు. అయిపోతాయా? అయిపోతాయి. కాదు, ఎన్ని గంటల వరకు ఉంటారు సంత? 12 వరకు. ఎవరినా? ఈదలపల్లి అన్న, ముదుగుబ్బ దగ్గర. అందరూ అక్కడి నుంచి వస్తున్నారు. చాలా మంది వాళ్ళే ఉన్నారు కదా. రైట్ రైట్ నా, థ్యాంక్స్ నా. అమ్మడాల మేక 14,500. అంటే 2 పిల్లలు, ఒక మేక. 14,500 అయితే చెప్తున్నారు. 14,500 అంటే 3 కలిసి. రైట్ రైట్ నా, థ్యాంక్స్. మేకపోతులు 27 జత. మేకపోతులు 27,000. 27,000 జోడి. ఎట్లా అడుగుతున్నా?
25, 25.5తో అడుగుతున్నారు. 27 చెప్పినావు. కాదు ఎన్ని కేజీలు పడవచ్చు అంటారు ఒకటి? 20 పైన వస్తాయి. 20 పైన ఒకటి. అన్నీ అట్లా పడేటివి ఏం లేవు కదా, కొంచెం సన్నగా ఇట్లాంటి 30 ఉన్నాయి. మొత్తం ఎంత కట్ అయ్యి? 38లో 30 పెద్దవే ఉన్నాయి. రైట్ థ్యాంక్స్. యా ఊరు నుంచి అంటున్నా మీరు? వెళ్ళిచ్చాను మళ్ళా. రైట్ థ్యాంక్స్. ఎట్లా పెద్ద ఇవి? 19,000 అంటే పిల్ల మేకనా? 15 లోపల అంటే పొద్దు ఎక్కినాక చెప్తావంటావా? సరేలే కానీ చెప్పినారా? 16,000తో చెప్పినాం. 16,000 జత ఉన్నాయి చూడు, 2 16,000 జత మేకలు చెప్తున్నారు. పెద్ద సైజు మేకలు. పెద్ద సైజు మేకలు. పిల్లలనా? రెండు పిల్లలున్నాయి. అడుగుతున్నారా వాళ్ళు? ఏం రేట్కి అడుగుతున్నారా? 14,000తో జత. జత 14 అడుగుతున్నారు. రైట్. మరకలా ఇవి పోతులు? అవి పోతులు అన్ని పోతులే. 13,600తో జత. పోతు పిల్లలు జోడి 13,600 రూపాయలు జోడి. ఏం రేట్కి అడిగినారా? 12,000తో అడిగినారు. మీరు ఏం రేట్ ఇస్తాను? 12,500 అయితే ఇస్తాను. 13,600 చెప్తున్నారు. ఎన్నున్నాయి ఇవి కట్ట పోతులు? 12 ఉన్నాయి. రైట్ థ్యాంక్స్. అయితే ఉన్నాయండి. ఏ రేట్ చెప్తున్నా మరకలు? 12తో జత మేక మరకలు 12,000 అయితే చెప్తున్నారు. జోడి 12,000 అయితే చెప్తున్నారు. 12,000గా చెప్తున్నారు జత మేక మరకలు. 18,000 జత అంటే ఎట్లా? 9 పిల్లలు కాళ్ళ కింద వేసి జత 18,000 పెద్ద మేకలు. జత పెద్ద మేకలు వచ్చేసి 18,000 అయితే చెప్తున్నారు. 9 పిల్లలు కాళ్ళ కింద అంటే ఈ సైజు పిల్లలు ఉన్నాయండి. కాదు ఎన్ని ఉన్నాయి? పెద్దవి ఎన్ని ఉన్నాయి, చిన్నవి ఎన్ని ఉన్నాయా? 20 మేకలు ఉన్నాయా? 9 పిల్లలు ఉన్నాయా? 18,000 జత. ఏం రేట్కి అడుగుతున్నారు వాళ్ళు? ఎట్లా చెప్పినారా? కాళ్ళ కింద వేసి 16,500 చెప్పిన. 4 పిల్లలు కాళ్ళ కింద వేసి 16,500. 25 ఉన్నాయి. 25 వాళ్ళు 10 జతలు. అది జతలు. జత ఎంత? జత 16,500. 16,500 జత. పిల్లలు కాళ్ళ కింద. 4 పిల్లలు కాళ్ళ కింద. 4 పిల్లలు కాళ్ళ కింద. అన్ని ఎర్ర మేకలు నల్లవి ఉన్నాయి. నల్ల మేకలు 2 3 ఉన్నాయి. అవునులే, ఎర్రవి ఎక్కువ ఉన్నాయి. ఎర్రవి కూడా మంచి కలర్ మేక. మంచి కలర్ మేక. చూసేకి బాగుంటాయి. మేపుకునే బాగుంటాయి. బడ మేకలు లేవు. ఏం రేట్కి ఇస్తారు పెద్దగా? లాస్ట్ 16,300 అయితే ఇస్తా. 16,300 అయితే ఇచ్చేస్తారా? అయితేనాయా? అయిపోయినాయా? ఇంకా అయితే అడుగుతున్నారు ఇంకా 15,600 15,800 దాకా అడుగుతున్నారు. నేను లాస్ట్ 16,300 చెప్పిన. 16,300కి చెప్పినారా? రైట్ పెద్ద థ్యాంక్స్. ఏం రేట్ పెద్ద మేకలు ఇవి? ఎట్లా చెప్పినావా? 22,000 పిల్లలు. పిల్లలు 2 కాళ్ళ కింద వస్తాయి. పెద్ద మేకలు 22,000 పెద్ద మేకలు. ఏం రేట్కి అడిగినారా? 17,000తో అడుగుతున్నారా? 22,000 చెప్పినారు జత. రైట్ పెద్ద థ్యాంక్స్. ఎట్లా? 4,000. ఒకటి 4,000. అవి ఇవి 2 పోతుల పోతు పిల్లలు జత 8,000. 2 పోతు పిల్లలు 8,000 అయితే జత చెప్తున్నారు. 26,000 అన్ని పోతులే జత 26,000. 26,000 జోడి. ఏం రేట్ కడిగినారు పెద్దయా?
ఏం రేటు వరకు అడిగినారా? అడుగుతున్నాడా ఇంకా? 26 చెప్పినారా? ఎట్లనా ఎట్లా చెప్పినారా మేకలు? 10,000తో పిల్ల తల్లి. పిల్ల తల్లి 10,000. అది లెక్క. అన్నింటికి పిల్లలు ఉన్నాయా? పిల్ల మేక 10,000తో చెప్పినారా? అన్నోళ్ళు అడుగుతున్నట్లున్నారా? ఏం రేటు అడుగు? లక్షకి అంటే మొత్తం గుంపు. అన్న వచ్చేసి ఒక పిల్ల ఒక పెద్ద మేక 10,000తో చెప్తున్నాడు. 12 ఉన్నాయా మొత్తము? అంటే 1,20,000 అవుతుంది. లక్షకి రైట్ రైట్. మేకలు అయితే ఉన్నాయండి. ఎట్లా మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవేనా 14 పిల్లలు కలిపి 14. అంటే పెద్దవి ఉన్నాయి, చిన్నవి 7 పెద్దవి పిల్లలు మిగతాడు. 80,000 అడగలేదా ఇంకా? 80 చెప్తా అంటే అడగలేదు ఇంకా. రైట్. పిల్లలు అయిపోయినాయా? అయిపోయినట్లు 7:30తో జత పోతు పిల్లలు 9. ఎంత మీరు? 9,000 చెప్పినారు. 7:30తో అడుగుతున్నారు జత పోతు పిల్లలు. రైట్ రైట్ నా థ్యాంక్స్. కనిపించినాలే మనకేమంటే జీవాలు మెయిన్ కనిపించాలా. సైజు 25,000 పెద్ద సైజు మేకపోతే 25,000. ఎన్ని కేజీలు వస్తుంది మాంసమా? 35 కేజీలు వస్తుంది. 35 వస్తుంది. ఫ్యాన్సీ బ్రీడా ఇది? నాటిది ఫ్యాన్సీ బ్రీడ్, కోటా బ్రీడ్. రైట్ రైట్. ఒకటి 23,000. ఎన్ని కేజీలతో రావచ్చునా? ఎన్ని కేజీలు పడవచ్చా? 30. అడిగినారా? ఏం రేట్కి అడిగినారా? 21కి అడుగుతున్నారా? మీరు చెప్పినది 23. ఇవన్నీ కొన్ని కట్టేసిండేటివి అవన్నీ. యా ఊరు వాళ్ళవి బండి? తిరుపతి వాళ్ళవి. వాళ్ళన్నీ పెద్ద సైజు మేకపోతులనా? పెద్ద సైజు మేకపోతులు అన్నీ కొనేది. అన్న పిలుస్తున్నాడు, ఒకసారి చూద్దాం. పెద్ద సైజు మేకపోతు ఏనా? పెడుతున్నా. నమస్తే నా మీవేనా ఇవి? ఎట్లా ఇవి కొన్నారా? 38,50 38,000 కొన్నారా? ఎంత చెప్పినారు వాళ్ళ? 45,000 చెప్పినారా? బండి అంతా తిరుపతి నుంచే తెచ్చినారు మీరు? మీరంతా 4-5 మంది కలుసుకొని ఒక బండి తెచ్చుకుంటారు? మీరే బండి ఓనరా? నమస్తే. మీ పేరేమో అంటే? సతీష్ అన్న. అవునులే వారం వస్తుంది. 2 ఏళ్ల ముందర నుంచి మీరంతా ఒకటే బ్యాచ్? ఎంతమంది? 7 మంది. 7 మంది కాదు, వారం తీసుకెళ్తున్నారు. మీకేమన్నా మిగులుతుందా 10 రూపాయలు? దొరుకుతుంది. అదే ఎందుకంటే వ్యాపారం చేసేదే 10 రూపాయలు మిగిలితేనే ఎవరైనా వ్యాపారం చేయాలి. అదే సంతోషం. థ్యాంక్స్ నా. ఇంకో ఆయన ఉండే టిఫిన్ పోయినాడా? నమస్తే. నువ్వు చంద్రన్న? తెలుసు ఫస్ట్ లో చాలా సార్లు వచ్చినాడు. ఎన్ని మేకలు కొన్నారన్నా? 70. అంత మేకపోతులు అన్ని పెద్ద సైజు మేకపోతులు 5-6 మేకలు ఉంటాయి. అన్ని పోతులే. అది తీసుకెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నా. మీ ఫోన్ నెంబర్ చెప్పు నా. తిరుపతిలో ఎవరికైనా కావాలంటే చెప్తామా? 824-727-226.
ఎవరికైనా ఇవి కావాలంటే జీవాలు బండి కూడా ఉంటుంది, బండి కానీ బాడీకి కానీ వస్తుంటారు. రైట్ రైట్ తిరుపతి రైట్ నా థ్యాంక్స్.